2 months నుంచి చూస్తున్నా. సోషల్ మీడియా ఓపెన్ చేసి ఏ కారణంలో చూసినా ఈ ఆడియోని వినిపిస్తుంది. అసలు ఈ ఆడియో వెనకాల ఉన్న వ్యక్తి ఎవరు? మ్యాటర్ ఏంటంటే ఈ ఆడియో వెనకాల ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఈ ఆడియోని ఒక వ్యక్తి మిమిక్రీ చేశాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు, మన జబర్దస్త్ ఆర్టిస్ట్ చలాకి చంటి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ ఆడియో అనేది 2024లో బాగా ఫేమస్ అయింది కదా. అవును. కానీ ఈ ఆడియోని 16 years బ్యాకే మన చంటి బ్రో మిమిక్రీ చేశాడు. కానీ సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల ఈ ఆడియో అనేది 2024లో ఫేమస్ అయింది. అండ్ ఏఎన్ఆర్ గారి వాయిస్ నే కాకుండా ఇంకా చాలా మంది వాయిస్లని చంటి బ్రో మిమిక్రీ చేశాడు. అండ్ ఆ వాయిస్లు అనేవి చాలా ఫన్నీగా ఉన్నాయి. మీలో ఇంకెవరైనా చూడకపోతే ఈ వీడియో చూసాక వెళ్ళి చూసేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్యాక్ట్ నెంబర్ 2, పోకు పోకు రెస్టారెంట్. మీరు ఇప్పటి వరకు చాలా రకాల రెస్టారెంట్స్ గురించి వినే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే రెస్టారెంట్ గురించి మీరు వింటే ఆశ్చర్యపోవడం కాదు, మీరు షాక్ అయిపోతారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే ఈ రెస్టారెంట్ అనేది పెరూలో ఉంది. పెరూ కంట్రీలో ఇది చాలా ఫేమస్ రెస్టారెంట్ అంట. అండ్ ఈ రెస్టారెంట్ లో మీరు ఎక్కడ చూసినా అన్ని పోకు పోకు ప్రొడక్ట్సే ఉంటాయి. అండ్ మన అన్వేషణ బ్రో కూడా ఒకసారి రెస్టారెంట్ కి వెళ్ళాడంట. అక్కడ ప్రొడక్ట్స్ అన్ని చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా పెరూ కంట్రీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ రెస్టారెంట్ అయితే ఒకసారి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న లార్జెస్ట్ వర్డ్ ని మీరు ఎప్పుడైనా ప్రొనౌన్స్ చేశారా? మీరు అసలు ఈ వర్డ్ ని ప్రొనౌన్స్ చేయలేరు. ఎందుకంటే ఈ వర్డ్ లో 1,89,819 లెటర్స్ ఉంటాయి. అండ్ ఈ వర్డ్ ని ప్రొనౌన్స్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 3.5 hours టైం పడుతుందంట. సో మీలో ఎవరికైనా ఓపుకుంటే ఈ వర్డ్ ని ప్రొనౌన్స్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఎంత టైం పట్టిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఎత్తు మీద ఉన్న యాంట్స్ యొక్క వెయిట్ అనేది మన హ్యూమన్స్ వెయిట్ కి ఈక్వల్ అవుతుందంటే మీరు నమ్ముతారా? మన ఎత్తు మీద ఉన్న మొత్తం యాంట్స్ యొక్క వెయిట్ అనేది మన హ్యూమన్ వెయిట్ కి ఈక్వల్ అవుతుందంట. అవును, మీరు నమ్మకపోయినా ఇది నిజం. కొంతమంది సైంటిస్టులు ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం ఈ ఎర్త్ మీద ఉన్న హ్యూమన్స్, వైల్డ్ యానిమల్స్, వైల్డ్ బర్డ్స్ ఇలా అన్ని జంతువుల వెయిట్ మొత్తం కలిపినా అది యాంట్స్ వెయిట్ కి ఈక్వల్ అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, పేపర్ బ్యాటరీస్. వీటి గురించి మీరు ఎప్పుడు వినరు, ఎందుకంటే ఇప్పటి వరకు వీటి గురించి ఎవరో చెప్పలేదు కాబట్టి. కానీ మనం చెప్తాం, అదే మన స్పెషాలిటీ. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే సింగపూర్ లో ఉన్న కొంతమంది సైంటిస్టులు పేపర్ థిన్ బయోడిగ్రేడబుల్ జింక్ బ్యాటరీస్ ని తయారు చేశారు. అండ్ వాటితో 45 minutes వరకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వీడియో మధ్య వచ్చేటంటారు, కంగారు పడకండి. అఫ్ కోర్స్ ఈ వీడియో మీరు ఎక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు కొంచెం నచ్చి ఉంటుంది. ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇన్ఫాక్ట్ ఎడిటింగ్ చేయడానికి అయితే ఇంకా టైం అయితే పట్టింది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 6, మైక్రోవేవ్ ఓవెన్. దీని గురించి మనందరికీ తెలుసు, బట్ మనందరికీ తెలియని నిజమేంటంటే ఈ మైక్రోవేవ్ ఓవెన్ తయారు చేసిన వ్యక్తికి ఓన్లీ $2 ఇచ్చారంట. పెర్సీ స్పెన్సర్ ఇతనే దీన్ని ఇన్వెంట్ చేశాడు. అండ్ ఇతను అమెరికాలో ఒక అప్లయన్సెస్ కంపెనీలో రీసెర్చర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా తన పాకెట్ లో ఉన్న ఒక చిన్న క్యాండీ అనేది మెల్ట్ అవడం గమనించాడంట. సో అలా అబ్జర్వ్ చేసి ఇతను మైక్రోవేవ్ ఓవెన్ ని కనిపెట్టాడు. బట్ తన ఇన్వెన్షన్ కి ఓన్లీ $2 మాత్రమే దక్కాయంట. చాలా బాధగా ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన ప్రపంచంలో ఉన్న సముద్రాలన్నింటిలో 20 million tons గోల్డ్ అనేది డిజాల్వ్ అయింది. అండ్ ఆ గోల్డ్ అనేది 13 billion pounds ఉంటుందంట. అండ్ ఆ గోల్డ్ అంతా కలిపితే 200 trillion వర్త్ ఉంటుందంట. అండ్ ఆ గోల్డ్ అంతా కలిపితే మన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 2 kgs గోల్డ్ వస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, హనీబీస్ అనేవి మన హ్యూమన్ ఫేస్ ని రికగ్నైజ్ చేయగలవు అంటే మీరు నమ్ముతారా? అవును, వాటికున్న ప్రత్యేకమైన కళ్ళతో ఒక మనిషికున్న డిఫరెంట్ పార్ట్స్ ని గుర్తుపడతాయంట. లైక్ ఆ పర్సన్ యొక్క కళ్ళు, ముక్కు ఇలా అన్నింటినీ గుర్తు పెట్టుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తాయంట. సో ఈసారి హనీబీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మన ఫేస్ కవర్ చేసుకుని వెళ్ళాలని ఈ ఫ్యాక్ట్ విన్నాక మీకు అర్థమవుతుంది. మన హ్యూమన్ బ్రెయిన్ యొక్క మెమరీ కెపాసిటీ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం కాదు, షాక్ అయిపోతారు. మన హ్యూమన్ బ్రెయిన్ యొక్క మెమరీ కెపాసిటీ అనేది 4 terabytes ఉన్న ఒక హార్డ్ డిస్క్ తో సమానం అంట. 4 terabytes అంటే 4000 gigabytes. 4000 gigabytes అంటే 4000 GB. 4000 GB అంటే నాకు తెలిసి 40,000 MB. 1 GB అంటే 1024 MB. అలా క్యాల్కులేట్ చేసుకుంటే చాలా MB అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, ప్రేతాత్మలు కట్టిన శివాలయం. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో ఉన్న టెంపుల్ని చూశారు కదా, ఇది ఒక పురాతనమైన టెంపుల్. చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది కదా. బట్ దీనిని కట్టిన విధానం గురించి వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. రాళ్లను ఒకదాని మీద ఒకటి పేర్చడం ద్వారా ఈ శివాలయాన్ని కట్టారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటంటే ఆ రాళ్ళ మధ్యలో ఎలాంటి సిమెంట్ కానీ సున్నం కానీ ఎలాంటి బైండింగ్ అనేది లేకుండా ఆ రాళ్ళని పేర్చారంట. అంతేకాదు ఈ టెంపుల్ని కేవలం ఒక్క రాత్రిలోనే కట్టారు. అండ్ దీనిని కట్టింది ఇంజనీర్సో వర్కర్సో కాదు, ప్రేతాత్మలు. దీనిని దెయ్యాలే కట్టాయని కాకనమత ప్రజలు నమ్ముతారు. ఈ టెంపుల్ మధ్యప్రదేశ్లోని కాకనమత దగ్గరలో ఉంది. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఎన్నో టెంపుల్స్ అనేవి తుఫాన్స్కి ఫ్లడ్స్కి గాల్లో కలిసిపోయినా ఈ శివాలయం మాత్రం ఏమీ కాకుండా అలాగే ఉంది. అంతేకాకుండా సైంటిస్టులు ఈ ఆలయం గురించి ఏం చెప్తున్నారంటే ఇది 13వ శతాబ్దంలో కట్టిందని చెప్తున్నారు. అండ్ ఫైనల్గా దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ 10 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ ఇంట్రెస్టింగ్ అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ అలాగే మా కంటెంట్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.